బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో ఓ మాయలేడి ఏకంగా 32 మందిని బురడి కొట్టించింది. అందిన కాడికి అప్పులు చేసి కొత్త ప్రియుడు భానుప్రకాష్ రెడ్డితో ఉడాయించింది. ఇలా మోసపోయిన వారిలో ఆమె మాజీ భర్త కూడా ఉండడం విశేషం. బాధితులంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. తన వద్ద డబ్బులు లేకపోతే వేరే వాళ్ల దగ్గర నుంచి అప్పు తీసుకుని మరీ ఆమెకు డబ్బులు ఇచ్చామని కొందరు బాధితులు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో బాధితులందరూ కలిసి మాయలేడిపై ఫిర్యాదు చేశారు. భవానీ ఇంట్లో ఈశ్వర అనే అతను గత కొంతకాలంగా భవన ఇంట్లో ఉంటూ ఏదో వాటర్ అది సప్లై చేసుకుంటూ ఎవరన్నా అతను బాకీ అడిగితే చూద్దాంలే అంటే వాళ్ళ ఇంటికి 20-30 సార్లు తిరిగి వాళ్ళని టార్గెట్ చేసి అతను ఉన్న బిజినెస్ అదే అందరి దగ్గర అలా 40-50 మంది దగ్గర తీసుకొని ఒక నైటే వెళ్ళిపోయాడండి. ఇంతవరకు మాకు ఏమి తెలవలేదు. మాకు తగిన న్యాయం చేయాలని 3 lakhs అండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బాధితులు? ఇంకా 36 మంది ఉన్నారు సార్. షూరిటీ పెట్టుకున్నారా? ప్రేమ్ సార్ నోటి చెక్ వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ నాకు టిఫిన్ సెంటర్. ఈ కమిజేశ్వర అనే అతను నాకు వాటర్ బాటిల్ చేస్తాడు హోటల్లో. పిల్లల చదువుల కోసం వాటికి డబ్బులు కావాలని 2 లక్షలు తీసుకున్నాడు. ఇస్తా అని రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కావున నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. వనస్థలిపురం. నా పేరు నరసింహారావు అండి. భవానీ ఇంట్లో ఉంటాను. ఈశ్వరయ్య గారు వాళ్ళ ఆవిడ కలిసి మా పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలని నా కాళ్ళ ఏళ్లబడి నా ఇంటికి వచ్చి 1-4 సార్లు తిరిగి డబ్బులు తీసుకొని ఇంకా తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి 3 సంవత్సరాలు తర్వాత ఇంకా కనపడకుండా పోయారు. వాళ్ళ కోసం నేను తిరగని ఊరు లేదు, తిరగని వ్యవహారం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ రోజు కూడా మేము ఇస్తామని చెప్పి ఒప్పుకొని అంతే పోయి ఇంత మటుకు కనపడకుండా మమ్మల్ని ఆగం చేశారు. ఆ పైసలు కూడా నా దగ్గర లేకపోతే నేను బయట వేరే మిత్రుడి దగ్గర అడిగి ఇప్పించాను. వాళ్ళకి మిత్తులు కట్టుకుంటున్నాను ఇప్పటి వరకు. అది నా బాధ. నేను 1,00,000 రూపాయలు ఇచ్చానండి అప్పుడు. దానికి కొంచెం దయచేసి మమ్మల్ని బయట వేయాల్సిందిగా కోరుతున్నాం అండి. నా పేరు సోమసుందరం అండి. వనస్థలిపురంలో ఉంటాను. నాకు మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ నా ఆఫీస్లో క్యాష్ కన్సల్టెన్సీలో శ్రీ సంజన అమ్మాయి వర్క్ చేసేది. మేము లవ్ చేసి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 year బాగానే ఉన్నాం. నాతో తర్వాత ఒక అబ్బాయితో తిరగడం చూసి ఇట్లా చేయొద్దమ్మా, పద్ధతి కాదు, వద్దని చెప్పి మందలించడం జరిగింది. తర్వాత హరిహరపురంలో నా ఇల్లు అమ్మించి క్యాష్ గోల్డ్ అన్నీ కొనిపించుకుంది. 2 ప్లాట్లు రాయిపించుకుంది. నాతో రాయిపించుకుని ఇవన్నీ తీసుకుని ఒక 60 లక్షల వరకు నన్ను మోసం చేసి ఇంట్లోంచి భానుప్రకాష్ రెడ్డి ఇంజాపూర్లో ఉంటాడు, అతనితో వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద నేను వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 420 కేసు పెట్టాను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా ఇంజాపూర్లో ఒక 40-50 లక్షలు ప్రజల దగ్గర తీసుకుని టోకరా ఇచ్చి వాళ్ళు ఐపీ పెట్టి పారిపోయారు. వాళ్ళు ఈ అప్పుల వాళ్ళందరూ నన్ను వచ్చి మీకు తెలుసు కదా, మీ ఫ్యామిలీయే కదా వాళ్ళు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాలాగా వీళ్ళలాగా ఇంకోళ్ళు ఎవరూ మోసపోకుండా తగిన న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎవరి మాయలేడి? అలాగే ఈ కేసులు ఎప్పటి నుంచి ఆమె ఇలా అప్పులు తీసుకొని పారిపోతున్నారు? కేవలం హైదరాబాద్ లోనేనా, ఇంకెక్కడైనా చేశారా? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? సంజన అని చెప్పేసి ఒక యువతి మోసం వనస్థలిపురంలో బయటపడింది. ఆమె సోము సుందరం అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అతని వద్ద బంగారం, అదే విధంగా ప్లాట్లు, ప్రాపర్టీ రాయించుకొని దాదాపు 60 లక్షల విలువైన ఆస్తులు తన పేరుపై చేయించుకొని ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తోనే పారిపోయిందని చెప్పేసి కూడా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో మోసపోయిన భర్త ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఈమె బాధితులు బయటికి రావడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 40 మంది వరకు కూడా బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈమె కాకుండా ఈమె తల్లిదండ్రులు కూడా అంజాపూర్ గ్రామంలో అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా మంది దగ్గర తీసుకొని దాదాపు 1-2 కోట్ల వరకు వసూలు చేసి ఆ తర్వాత ముందు సంజన పారిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా ఇక్కడ నుంచి పారిపోయారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా సోము సుందరంని నీ భార్య డబ్బులు తీసుకుంది, మీ అత్తమామ డబ్బులు తీసుకుందని చెప్పేసి ఆయనని అడగడంతోనే ఈ మోసం అంతా కూడా బయటకు వచ్చినట్టుగా గుర్తించారు. ఆయనతో కలిసి దాదాపు 6 మంది వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఈమె బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈమె అనేక మందిని మోసం చేసిందని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. దీనిపై పోలీసులు అయితే ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడింది, ప్రస్తుతం ఎక్కడికి పారిపోయింది అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త ఎవరైతే ఇప్పుడు మోసపోయిన భర్త ఎవరైతే భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తితోనే ఆమె వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి
గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అసలు ఎంతమంది బాధితులు ఉన్నారనేది విచారణలో బయటపడుతుందని చెప్పేసి పోలీసులు ఒకవైపు చెప్తున్నారు. కానీ సంజన మాత్రం ఒక ప్రీ ప్లాన్ గానే డబ్బులతో పాటు ఆస్తులు రాయించుకొని ఆ తర్వాత ఆమె Right. ముందు వెళ్ళిపోయే తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా పారిపోయినట్టు చెప్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా బాధితులు ఉంటే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.